ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాటక రంగం నుండి బయలుదేరి సినిమా రంగానికి వచ్చి మీదంటూ ఒక విశిష్టమైన డైలాగ్ డెలివరీ స్టైల్ని అలవర్చుకుని దాని మిమిక్రీకి కూడా చాలామంది యాప్ట్గా అనుకుని వాడుతూ ఉంటారు మీ డైలాగ్ డెలివరీ స్టైల్. ఇదంతా ఈ ప్రయాణం అంతా తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో కోనసీమలో ఒక కుగ్రామంలో ఆ గ్రామానికి ఆనుకుని ఒక ఎకరం దెబ్బ మీద పచ్చటి పొలాల మధ్య ఒక వేద పండితుడి కడుపున ఒక 7 అన్నదమ్ముల్లో ఒకటిగా 6వ వాడిగా పుట్టాను. అప్పుడు నాకు లోకం అంతే తెలుసు, ఆ అగ్రహారమే తెలుసు. పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చాం. అప్పటి వరకు ఊళ్ళో మా కళలకు ఉన్న ఆదరణ వల్ల అయితేనే ఏదైతేనే మా అన్నదమ్ములందరూ నాటకాలు ఆడడం వల్ల ఆ అభిరుచి అక్కడ ఊళ్ళోనే బీజం పడిపోయింది. దాన్ని పట్టుకుని కుండీలో పెట్టుకుని ఆ బీజాన్ని ఆ మొక్కని పట్టుకుని వచ్చి ఇక్కడ నీళ్లు పోసి పెంచుకుని ఇక్కడ ఒక సమాజం స్థాపించుకుని మా అన్నదమ్ములే ఒక మినీ సురభి అంటారు మా అసోసియేషన్, మహతి దాని పేరు. అంటే మా ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ అందులో ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ ఆర్గనైజేషన్గా దానికి అట్లా రిజిస్టర్ అయింది. అట్లా నాటకాలు ఆడి ఆడి ఉద్యోగాలు పోగొట్టుకుని ప్రైవేట్ ఎంప్లాయీ నేను. నాటకాల కోసం తిరుగుతుంటే ఉద్యోగాలు పోతూ ఉంటాయి. ఇంకో ఉద్యోగం వెతుక్కుంటూ చిన్నప్పుడే సంసారం తెచ్చుకొని పిల్లలు చదువులు ఇవన్నీ చూసుకుంటూ ఒక 15 ఏళ్ళు సుదీర్ఘంగా నాటక రంగంలో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సినిమా ఫీల్డ్కి వెళ్ళి రచయితగా, ఎందుకంటే నేను యాక్టర్గా నాకు ఎంత బలమైన కోరిక ఉన్నా కూడా సినిమా ఫీల్డ్ అంటేనే ఒక భయం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అందరినీ వాళ్ళని అది మనం చేయలేని పనులు చాలా చేయాలని ఒక భయం. ఉదాహరణకి అందరినీ సార్ సార్ అనాలి. నేను పలానా ఇది సార్, ఇది నా పెళ్లి ఫోటో సార్, ఇది చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు ఉయ్యాల్లో ఫోటో సార్, నేను చాలా బాగుంటాను నాకు వేషం ఇవ్వండి సార్ అని అడగాలి. అలాంటివి మనం చేయలేము. ముఖ్యంగా నాటక రంగం నుంచి వచ్చాం కాబట్టి అది అహంభావం కాదు కానీ ఒక ఆత్మవిశ్వాసం. సినిమాల కంటే మనం ఎక్కువ చేస్తున్నాం ఇక్కడ. మనం చేసేదే అసలైన కళ. ఇది డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ ది పీపుల్. షూట్ చేశాక ఎక్కడో చూశాక సక్సెస్ అవ్వడం, ఫెయిల్యూర్ అవ్వడం కాదు. చిన్న దూడ పడినా అక్కడ చెప్పు విసరడం, బాగా చెప్తే చప్పట్లు విసరడం, ఏదో ఒకటి ఇన్స్టెంట్గా జరిగిపోతుంది. అలాంటివి చవి చూసిన చోట మనం సినిమా ఫీల్డ్లో మనకి చేతకాని ప్రక్రియ, మన రంగం కాదు అని భయపడుతూ అయినా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి నేను ఇంకా రైటర్ని కూడా అవ్వకుండా చిన్న సినిమా అయినా మనం మొదలు పెడితే పూర్తయ్యే వరకు దానికి న్యాయం చేయాలి. అందులో హీరో చిన్నవాడు కావచ్చు, వదిలేసిన సినిమాలో పెద్దవాడు కావచ్చు. ఇలాంటి ప్రస్థానంలో 12 ఏళ్లలో కేవలం 40 సినిమాలు రాశాను నేను. ఆ 40లో లక్కీగా నా కమిట్మెంట్ వల్ల అయితేనే ఏమైతేనే ఒక 25-30 సినిమాలు 100 డేస్ ఫిలిమ్స్ అండి. అన్నీ హిట్లరు, హలో బ్రదరు, ఏప్రిల్ 1 విడుదల, అప్పులప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, క్రాంతికుమార్ గారు, రాజేశ్వరి కళ్యాణం, ఇలాంటి చాలా సినిమాలు అన్నీ మంచి మంచి ఎగ్జాంపుల్స్. బయలుదేరింది ఎక్కడో ఏదో అనుకుని వచ్చి అనేక మలుపులు తిరిగి ఇక్కడ చేరారు. కానీ మీరు యాక్టర్ అయ్యాక మీ యాక్టింగ్, మీ రైటింగ్ని డామినేట్ చేసింది అని అనుకుంటారా ఎప్పుడైనా? అలా ఎప్పుడు అనుకోనండి. అంటే ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు, ఇలాంటి క్యారెక్టర్లు నాకు పడుతుంటే అరే నేను కామెడీ చేయలేకపోతున్నాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నన్ను టర్న్ అయిపోయినా అనడం బాధపడక్కర్లేదు. అది చేయాల్సిన టైంలో చేసాం, నాటకాలు రాసే టైంలో రాసాం. ఇప్పుడు మళ్ళీ నాటకం రాయరు ఏంటని ఎవరో అడుగుతుంటారు. ఇప్పుడు అక్కర్లేదు, రాయాల్సిన టైంలో రాసాం. సో అట్లా అంతకుముందు నేను ఎవరెవరికి ఒక సినిమాలో 40-50 మందికి నేను డైలాగ్స్ రాయాలి. ఆర్టిస్టులందరినీ వాళ్ళని నేను పరకాయ ప్రవేశం చేసుకుని రాయాలి. ఇప్పుడు అలాంటి వేషాలన్నీ నాకు రాసినప్పుడు, నేను ఎవరో రైటర్స్ నాకు రాసినప్పుడు నేను వాటిని హ్యాపీగా చేసే పరిస్థితి కదా. సో ఒక విషయం చెప్పండి సార్, ఎవరో రైటర్స్ మీకు డైలాగులు రాసినప్పుడు మీలోని రైటర్ బయటకు వచ్చి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయా? ఒక రైటర్, ఎంత సీనియర్ మోస్ట్ రైటర్ అయినా సరే నేను అబ్జర్వ్ చేస్తున్నానండి, ఆయన ఒక డైలాగ్ రాసాడంటే దాన్ని బెటర్మెంట్ చేస్తుంటారు, ముఖ్యంగా కమెడియన్స్ అండి. అలాగే సెట్లో కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఒక మంచి డైలాగ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు పక్క ఆర్టిస్ట్ అంతకంటే ఒక మంచి కౌంటర్ రైటర్కి తట్టంది అతను వేయచ్చు స్పాంటేనియస్గా, అది రైటర్కే ప్లస్ అవుతుంది. అట్లాగా రైటర్స్ ఎవరు కూడా నేను రాసిన డైలాగ్ కాకుండా ఇంకొకటి చెప్పాడు అనే రైటర్స్ ఉంటారండి. నేనే లేను, నేను ఫీల్ అయ్యే మనిషిని. నేను అలా నా డైలాగ్ మారిస్తే నేనే ఫీల్ అవ్వలేదు, ఆనందం ఫీల్ అవుతాయి. ఆ మార్కులు నాకే పడతాయి కదా. అవును, ఫలానా ఆర్టిస్ట్ ఇంప్రవైజ్ చేసాడు అనుకోరు, ఇంత బాగా రాసేసాడు రైటర్ అనుకుంటారు. ప్రత్యేకించి మీరు పట్టి పట్టి చెప్పే డైలాగ్ డెలివరీ టెక్నిక్ ఎక్కడి నుంచి మీరు అది ఇన్స్పైర్ అయ్యి మీరు అలవర్చుకున్నారు? ఎక్కడి నుంచి అనేది సింపుల్ క్వశ్చన్. మా ఊళ్ళో ఎవరినో ఇమిటేట్ చేశాను చూసి, కానీ వాడు ఎంత అంటాడు నేను ఎంత చేశాను, వాడే గుర్తుపట్టలేదు వాడిని నేను ఇలా చేశానంటే.
అలాగే నేను ఒక యాక్టర్ని, ఇంతమంది కమెడియన్లు 40 మంది ఉన్నారు, నేను 41 వాడిగా నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎలా అయితే నన్ను మెచ్చుకుంటారు జనం, ఎవరినో కాపీ కొడితే 6 నెలలు ఏడాదో ఉంటుంది. ఏం చేయాలి నేను? ఏదో కొత్తగా ఏదో చేసినప్పుడు ఈ 40 మంది కాక ఇంకొకడు బాగుంది, వీడు అవసరం ఉంది అనుకున్నప్పుడు నేను నిలుస్తాను. ఆ వెతుక్కోవడంలో ఉంటుందండి. అలాగే ఒక క్యారెక్టర్లో రైటర్గా ఉన్నప్పుడు రకరకాల అబ్జర్వేషన్స్, డిస్కషన్స్, వాటిలో విలేజ్ నుంచి వచ్చాను కాబట్టి నా దృష్టిలో క్యారెక్టర్స్ అంటే సిటీలో దొరకవండి. లేడీస్ అంటే ఈ డ్రెస్లోనూ, జెంట్స్ అంటే అందరూ ఇలాగే కనిపిస్తారు, ప్యాంటు షర్టుతో ఉంటారు తప్ప గోచి పెట్టుకుని తలపాగా చుట్టుకుని సిటీలో కార్లు నడుపుతూ ఎవడు వెళ్ళడు. సో వినూత్నమైన బాడీ లాంగ్వేజ్ అవి కావాలంటే ఇవన్నీ విలేజెస్లోనే ఉంటాయండి. అక్కడి నుంచి వచ్చాను కాబట్టి ఆ అబ్జర్వేషను, అప్పుడప్పుడు నెలకి 2 నెలలకి ఊరు వెళ్ళడం, కొన్ని రోజులు అక్కడ గడపడం, ఇవన్నీ ఈ కంటిన్యూస్ అబ్జర్వేషన్ వల్ల